ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆడబిడ్డలకి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ వారి అభివృద్ధి అన్ని రకాలుగా ఉండాలని, వారి ఆరోగ్యం విషయంలో, వారి ఆరోగ్య భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు ఇప్పటికే చాలా చేపట్టాం. వాటితో పాటు ఈ రాబోయే 15 రోజులు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక కార్యక్రమాన్ని, బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాలని తలంచిందో, గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఇప్పటిదాకా ఆడబిడ్డలకి ఎక్కడ ఇబ్బంది, బాధ, కష్టమో తెలియకుండా ఉండే విధంగా ఉన్న దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందో పద్ధతిలో భవిష్యత్తులో కూడా ఏదైతే ఈనాడున్న ఆడబిడ్డలు గర్భిణీ తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో, ఇందాక గౌరవ కలెక్టర్ గారు, సిపి గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యానికి, విద్యకి పెద్దపీట వేసి ఈ వైద్యము మొక్కుబడిగా ఏదో చేశాము అనకుండా ఏదైతే 2 రంగాలను విస్మరించిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రంగాలకి నిధులు పుష్కలంగా ఇస్తూ, ఆ ఇచ్చిన నిధులు సామాన్య ప్రజలకి సద్వినియోగం అయ్యే విధంగా, సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేదవాళ్ళకి ముఖ్యంగా చేరువుగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చేపట్టింది. ఆ దిశలోనే పయనిస్తుంది. ఒకప్పుడు గర్భిణీ స్త్రీ అంటే ఆనాటి ఉన్న వసతులు కానీ, ఆనాడు ఉన్న వైద్య సౌకర్యాలు కానీ ఇబ్బంది కలిగే మాట వాస్తవం. ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డలు అందరితో పాటు గర్భిణీ స్త్రీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక తోబుట్టులా, ఈ ప్రభుత్వానికి ఒక ఆడబిడ్డల వారికి ఎక్కడ నొప్పి కలగకుండా, కష్టం కలగకుండా వైద్య పరీక్షలన్నీ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లో పైలట్గా తిరుమలపాలెం మండలాన్ని కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వ కోరిక మేరకు ఈ జిల్లాలో ఈ మండలాన్ని కూడా పైలట్గా మనం తీసుకోవటం జరిగింది. అధికారులకు కూడా ఒక్కటే సూచిస్తున్నాను,